క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి. ఇసుక రీచ్లని కలెక్టర్లు, ఎస్పీలు తనిఖీలు చేయాలి. ఓవర్లోడ్కి చెక్ పెట్టాలి. ఇది 2 రోజుల క్రితం తెలంగాణ సీఎం రేవంత్ ఆదేశం. మరి సీఎం సీరియస్ కావడంతో ఇసుక రవాణాలో మార్పు వచ్చిందా? ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి మారిందా? ఒకసారి చెక్ చేద్దాం. సీఎం ఆదేశాలతో పోలీసు ఉన్నతాధికారులు కదిలారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఓవర్లోడ్తో వెళ్తున్న లారీల్ని స్టేషన్కు తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం మైనింగ్ అధికారుల పర్యవేక్షణలో ఇసుక తవ్వకాలు జరగాలి. కానీ మైనింగ్ అధికారులు నిఘా అంతంత మాత్రంగానే ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. దీంతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. తమ ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తూ రవాణా చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిమోట్ ఏరియాలో ఈ దృశ్యాలు చూడండి. ఇవి డ్రోన్ విజువల్స్. ఇసుక రవాణా ఏ స్థాయిలో జరుగుతోందో మనకి ఇది క్లియర్గా చెప్తోంది ఈ పిక్చర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక లారీల క్యూ లైన్లు రైలు బోగిల్ని, చీమల బారుల్ని తలపిస్తున్నాయి. ఒకసారి చూడండి. కాళేశ్వరం, మద్దులపల్లి, పలుగుల, కుంట్లం మధ్య ప్రధాన రహదారిపై వేలాది ఇసుక లారీలు కనిపిస్తున్నాయి. రోడ్డుపైనే లారీల్ని ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తున్నారు. మన రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. స్కూల్ బస్సులు, ఆటోలు, అంబులెన్స్లు ఈ ఇసుక లారీల మధ్య చిక్కుకొని సతమతమైపోతున్నాయి. కొందరు డ్రైవర్ల అత్యుత్సాహంతో రోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ. ఇక 2 రోజుల క్రితం సీఎం ఆదేశాలతో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇసుక అక్రమ దందాపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. గోదావరిలో ఇసుక క్వారీల్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీలు నిబంధనలు పాటించేలా ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఓవర్లోడ్తో వెళ్తున్న లారీల్ని సీజ్ చేస్తున్నారు. డబ్బులకు కక్కుర్తి పడి క్వారీలో ఎక్స్ట్రా బకెట్ ఇసుక నింపితే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. ములుగు జిల్లాలో ఓవర్లోడ్ తో వెళ్తున్న ఇసుక లారీలను సీజ్ చేశారు పోలీసులు. ఇసుక అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు. వెంకటాపురం మండలంలో ఓవర్లోడ్ తో వెళ్తున్న 2 లారీలను సీజ్ చేశారు. వీరభద్రవరం సమీపంలో ఓవర్లోడ్ ఇసుక లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.